జూలై 27 యోహాను సువార్త 14వ అధ్యాయము 7 నుండి 11 వచనములు. 10వ వచన భావం, మీతో నేను మాట్లాడే మాటలు తండ్రి నుండి వేరుగా మాట్లాడే మాటలు కావు. నేను చేసే క్రియలు తండ్రికి వేరుగా చేసే క్రియలు కావు. నాలో నివసించే తండ్రి నాతో మాట్లాడతాడు మరియు నాలో కార్యం చేస్తాడు. తండ్రి కుమారుల మధ్య నిత్య సంకల్పంలో నా మాటలు మాట్లాడడానికి ఇవ్వబడిన మాటలు మరియు నా క్రియలు చేయడానికి ఇవ్వబడిన క్రియలు. మాటల్లో క్రియల్లో నేను తండ్రి ఒక్కటే. నేను మాట్లాడేదే ఆయన మాట్లాడతాడు మరియు నేను చేసేదే ఆయన చేస్తాడు. త్రిత్వంలోని వ్యక్తుల మధ్య ఉన్న మర్మ సంబంధమైన శాశ్వత ఐక్యతను మరిచిపోవడం వలననే ఈ వచనంలో మొత్తం ఇబ్బంది కలుగుతుంది. తండ్రి నా యందు నివసించును అనే మాట సంపూర్ణతను ఎంత తక్కువగా గుర్తించాము. ముందున్న వచనంలోని గద్దింపు తదనంతరం ఉపదేశం నేరుగా వచ్చింది. మన ప్రభువు ఫిలిప్పు ప్రయోజనం కోసం మాత్రమే కాక 11 మంది ప్రయోజనం కోసం వారికి తరచూ బోధించిన గొప్ప బోధను గుర్తు చేశాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈ వచనంలో పేర్కొనబడిన నమ్ముడి అనే మాట బహువచనంలో ఉంది. మన ప్రభువు ఫిలిప్పును మాత్రమే కాక అపోస్తలులందరినీ సంబోధించాడు. ఉపదేశాన్ని మళ్ళీ పదే పదే పునరావృతం చేయవలసిన ఆవశ్యకతకు ఇది చక్కని ఉదాహరణ. మన ప్రభువు ఈ విషయాలను ఇంతకు ముందే 11 మందికి బోధించాడు. అయినా వారు వాటిని అర్థం చేసుకోలేదేమో, లేక గుర్తుపెట్టుకోలేదేమో. ప్రభువు శిష్యుల బలహీనతలకు సమ్మతించాడు. నా మాటను బట్టి తండ్రితో నాకున్న అన్యోన్య ఐక్యతను గురించి మీరు నమ్మకపోతే కనీసం నేను చేసే క్రియలను బట్టి అయినా నమ్మండి. తండ్రి లేకుండా అవి ఎవరూ కూడా స్వతంత్రంగా చేయలేని క్రియలు. ఇతర వచనాల్లో వలె ఇక్కడ కూడా ప్రభు తన క్రియలను, అద్భుతాలను తన స్వభావానికి, దైవ కార్యానికి సాక్ష్యాలుగా ప్రత్యేకంగా పేర్కొనడాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ్యానికి రుజువుల జాబితాలో అద్భుతాలను వదిలేయడం గొప్ప పొరపాటే. ధ్యానం కోసం అద్భుతాల కంటే మరింత ఆశ్చర్యపరిచేది మరొక్కటి మాత్రమే. అదే వాటిని చూసిన వారి అవిశ్వాసం.